దొండకాయతో మీరు ఎప్పుడైనా పచ్చడిని ట్రై చేశారా? చేయలేదు కదా? మరి ఇంకెందుకు లేటు, దొండకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు ఒకసారి చూసేయండి. దొండకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దోరగా పండిన దొండకాయ ముక్కలు, ఒక 3 పాయల వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 ఎండుమిర్చి, చిన్న చింతపండు బొట్ట, చిన్న బెల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక గరిటెడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొంచెం ఇంగువ, కొంచెం మినప్పప్పు, ఎండుమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకుందాం. వెల్లుల్లి హార్ట్కి చాలా మంచిది కదండి. నార్మల్గా అయితే మనం తినలేము. ఇలా పచ్చళ్ళలో వాటిలో చక్కగా వేసుకొని బాగా వేయించుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, మనం కూడా హెల్తీగా ఉండొచ్చు. వెల్లుల్లి వేగిపోయింది కదా మొత్తం. ఇప్పుడు ఇందులో మనం దోరగా పండిన దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఈ పచ్చడి టేస్ట్గా ఉండాలంటే దొండకాయ అస్సలు పనికిరాదు. ఇలా దోరగా పండిన దొండ పండ్లతో ట్రై చేస్తేనే చాలా బాగుంటుంది. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. బాగానే కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం. చిన్న బెల్లం ముక్క, చిన్న చింతపండు బొట్ట. ఇప్పుడు చక్కగా మొత్తాన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే ఇలా ఉడకనిద్దాం. చూసారు కదండి, బాగానే కుక్ అయింది. ఈ వాటర్ కొద్దిగా ఇంకిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. బాగా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. చల్లగా అయిపోయింది కదండి, ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్సీ చేసుకుందాం. మళ్ళీ ఈ పచ్చడి బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి. నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.